ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు నిండిపోయాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎల్లంపల్లి కడెం ప్రాజెక్టుల గేట్లను లిఫ్ట్ చేశారు అధికారులు. దీంతో ఇన్నాళ్లు నీళ్లు లేక ఎడారిలా కనిపించిన గోదావరి నది నీళ్లతో కలకల్లాడుతుంది. మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో ఉన్న సింగరేణి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రాజు పటేల్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ గా జలకలను సంతరించుకున్నాయి. నీటి మట్టం ఎక్కువైన ప్రాజెక్టుల నుంచి గేట్లను లిఫ్ట్ చేసినటువంటి అధికారులు వాటర్ని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో మనకు నిండుకుండను తలపిస్తుంది. గత నెల రోజుల క్రితం వరకు కంప్లీట్ గా డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. 20.175 టీఎంసీలో గాను ప్రస్తుతానికి 18.4563 టీఎంసీల అక్కడ వాటర్ స్టోరేజ్ అయి ఉంది. 148 మీటర్లకు గాను 147.46 మీటర్ల వరకు నీటి మట్టం చేరుకుంది. దీంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రాజెక్టు యొక్క 20 గేట్లను లిఫ్ట్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు లిఫ్ట్ చేసినటువంటి గేట్ల ద్వారా దిగువకు వెళ్తున్నటువంటి వాటర్ని మనం చూస్తున్నాము. ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క 20 గేట్లను లిఫ్ట్ చేశారు. ఉదయం 5 గేట్లు, తర్వాత 10 గేట్లు, తర్వాత 15 గేట్లు, ప్రస్తుతానికి 20 గేట్లతోటి లిఫ్ట్ చేశారు. ఇన్ఫ్లో ఇంకా ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్ని గేట్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు కూడా గేట్లను కూడా హైట్ ను కూడా పెంచుతున్నారు. ఉదయం 1 మీటర్ హైట్ లేపినటువంటి అధికారులు తర్వాత 2 గంటల తర్వాత 1.5 మీటర్స్ హైట్ లేపారు. ప్రస్తుతానికి 2 మీటర్ల హైట్ వరకు లేపారు. సో దిగువకు వెళ్తున్నటువంటి వరద ప్రవాహాన్ని మనం చూస్తున్నాము. గోదావరి నది మీద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది. గోదావరి నది ఉరకలు వేస్తుందని చెప్పవద్దు. గోదావరి నది దిగువకు ఈ ప్రవాహం అంతా వెళ్తుంది. సో ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువన మనకు కడెం ప్రాజెక్టు ఉంది. కడెం ప్రాజెక్టు యొక్క గేట్లను కూడా లిఫ్ట్ చేశారు. 10 గేట్లను కడెం ప్రాజెక్టు 10 గేట్లను లిఫ్ట్ చేశారు. అక్కడ ఇన్ఫ్లో 61,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 73,000 క్యూసెక్లు ఉంది. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలోనే అటు కడెం ప్రాజెక్టు నుంచి ఇక్కడికి ఎల్లంపల్లి ప్రాజెక్టులకి భారీగా ఇన్ఫ్లో చేరుకుంటుంది. దీంతో ఇక్కడి గేట్లను లిఫ్ట్ చేశారు. దీంతో పాటు ఇటు ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలు కూడా క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా వరద దాదాపు 25,000 క్యూసెక్లకు పైగా క్యాచ్మెంట్ ఏరియా నుంచి వరద కూడా అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులకు చేరుతుంది. కడెం ప్రాజెక్టులోకి 6,000 క్యూసెక్లో పైగా క్యాచ్మెంట్ ఏరియా నుంచి కడెం ప్రాజెక్టు వస్తుంది. కడెం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి మనకు నిండు కుండను తలపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కడెం ప్రాజెక్టు వద్ద కూడా అధికారులు హై అలర్ట్ ఉన్నారు. ఎందుకంటే పూర్తి స్థాయికి కడెం ప్రాజెక్టు చేరుకుంది కాబట్టి ఇంకా ఇన్ఫ్లో ఎక్కువగా వస్తే మరికొన్ని గేట్లను కూడా లిఫ్ట్ చేసి ఎప్పటికప్పుడు కూడా అక్కడ అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి ప్రాజెక్టు ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేస్తే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సంబంధించిన అడెం ప్రాజెక్టు కూడా 3 గేట్లను అక్కడ లిఫ్ట్ చేశారు. అక్కడ 3,000 క్యూసెక్ల ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంది. ఇక వట్టివాగు ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు, సాత్నాల ప్రాజెక్టు, గడ్డెనవాగు ప్రాజెక్టు కూడా జలకలను సంతరించుకున్నారు. దీంతో పాటు ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాగా అటు ఆదిలాబాదు, నిర్మల్, ఇటు మంచిర్యాల, ఆసిఫాబాదు 4 జిల్లాల్లో కూడా వాగులు, వంకలు ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ఇటు మనం మంచిర్యాల జిల్లాకు వస్తే ఇక్కడ కోల్బెల్ట్ ఏరియా, సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉన్నాయి కాబట్టి వర్షాల కారణంగా ఓపెన్ కాస్ట్ లో కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ అటు ఓబీ పనులు కానీ బొగ్గు ఉత్పత్తి పనులు కానీ కూడా ఆ ఓపెన్ కాస్ట్ లో నిలిచిపోయాయి. సో భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలకు అలర్ట్ ఉండాలని చెప్పారు. సో మనం చూస్తున్నటువంటి ఈ ఎల్లంపల్లి వాటర్ అంతా కూడా దిగువకు వెళ్తుంది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి దిగువన అటు మనకు పార్వతి బ్యారేజ్ ఉంటుంది. తర్వాత దిగువన సరస్వతి బ్యారేజ్, దిగువన లక్ష్మీ బ్యారేజ్ ఉంటుంది. అదే సుందిల, అన్నారము, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లు ఉంటాయి. సో ఈ గోదావరి నది ప్రవాహం అంతా కూడా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించినటువంటి బ్యారేజ్ నుంచి దిగువకు వెళ్తుంది. దీంతో అటు సుందిల, అన్నారం యొక్క గేట్లను కూడా కంప్లీట్ గా ఓపెన్ చేసి పెట్టారు. ఇక్కడ కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది నుంచి కూడా వరద ప్రవాహం బాగా వస్తున్నది. ఈ ప్రవాహము అటు గోదావరి నది ప్రవాహము, ఇటు ప్రాణహిత నది ప్రవాహం రెండు కూడా కాళేశ్వరం వద్ద కలిసి దిగువకు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద నుండి దిగువకు వెళ్తుంది. అటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి 84 గేట్లను కూడా కంప్లీట్ గా లిఫ్ట్ చేశారు. కాళేశ్వరం వద్ద ప్రాణహిత గోదావరి నదుల ప్రవాహం దాదాపు 3 లక్షల పైగా క్యూసెక్లతో అక్కడికి వెళ్తుంది. సో మరింత కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షపాత పరిస్థితి. ఓటు స్టూడియో.